అత్యంత ప్రాచీన నాగరికత ఉన్న దేశాల్లో ఒకటి ఇరాన్. పూర్వం ఇరాన్కు పర్షియాగా చెప్పుకునేవారు. అనేక రాచరికాలను, ఆధునిక జీవన విధానాన్ని చూసింది ఇరాన్. ఇరాన్ చరిత్రలో 1979లో వచ్చిన విప్లవం మొత్తం దేశగతిని మార్చేసింది. ఆ సమయంలో ఇరాన్లో రాచరిక వ్యవస్థ ఉంది. పహ్లావీ వంశం 1925 నుంచి 1979 ఇరాన్ విప్లవం వచ్చే వరకు పహ్లావీ వంశం ఏలుబడిలో ఇరాన్ ఉంది. పహ్లావీ రాచరికం సమయంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అభివృద్ధిని, మహిళలకు విద్యా ఉపాధిలో అవకాశాలను విస్తృతం చేసింది. అయితే ఇస్లామిక్ ధార్మిక అంశాలకు పాత్ర వేస్తున్నారనే అంశంపై పుట్టుకొచ్చిందే ఇరాన్ విప్లవం. అయతుల్లా రుహుల్లా ఖమేనీ ఆధ్వర్యంలో ప్రజలు ఉవ్వెత్తున రోడ్లపైకి వచ్చారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా రుహుల్లా ఖమేనీ ఎదగడంతో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎప్పుడైతే రుహుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యారో పహ్లావీ రాజవంశం ఇరాన్ వదిలి ప్రవాసంలోకి వెళ్లిపోయింది. 1979 ఏప్రిల్ 1న ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్గా మారింది. రుహుల్లా ఖమేనీ 1989 జూన్ 3న చనిపోయే వరకు సుప్రీం లీడర్గా కొనసాగారు. ఖమేనీ సమయంలో ఇస్లామిక్ ధార్మిక పరంగా ఇరాన్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్నతనం నుంచి ఖురాన్ అన్నా, ఇస్లాం అన్నా ఎంతో నిబద్ధతతో ఉండేవారు ఖమేనీ. దాదాపు 40 వరకు పుస్తకాలు రాశారు. ఖమేనీ తన ప్రసంగాల ద్వారా ప్రజలను ప్రభావితం చేసేవారు. ఖమేనీ చనిపోయినప్పుడు దాదాపు 1 కోటి మంది అంతిమయాత్రకు హాజరయ్యారు. విచిత్రం ఏంటంటే ఖమేనీ పూర్వీకులు భారత్కు చెందినవారే. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ నుంచి ఇరాన్కు వలస వెళ్లారు. 1830 ప్రాంతంలో ఇరాన్కు వెళ్లినట్లు చరిత్రకారులు చెబుతారు. పూర్వీకుల గుర్తులు చెరిగిపోకుండా ఖమేనీ తన కలం పేరు హిందీగా పెట్టుకున్నారని అంటారు. 1900 సంవత్సరం మే 17న ఇరాన్లోని కమ్యూన్ ప్రావిన్స్లో పుట్టిన ఖమేనీకి చిన్నతనం నుంచి ఇస్లాం అంటే ప్రాణం. ఖమేనీ మరణం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యారు. ఖమేనీ 11 ఏళ్ల వయసులోనే మౌల్వీగా మారారు. 1939 ఏప్రిల్ 19న పుట్టిన ఖమేనీ మౌల్వీ సయ్యద్ జావేద్ ఖమేనీ వారసుడు. 8 మంది సంతానంలో రెండో వ్యక్తి. ఖురాన్ చదవడానికి, ఇస్లాంపై పట్టు సాధించడానికి 4 ఏళ్ల వయసులోనే ఖమేనీని ఇస్లాం ధార్మిక కేంద్రానికి పంపారు. పర్షియాతో పాటు ఆంగ్లంలోనూ పట్టున్న వ్యక్తి. 11 ఏళ్ల వయసులో తొలిసారి రుహుల్లా ఖమేనీతో భేటీ అయ్యారు ఖమేనీ. తన తోటి పిల్లలు ఆటలాడితే ఖురాన్ పట్టుకుని ధార్మిక అంశాలపై ప్రవచనాలిచ్చేవారు ఖమేనీ. ఈ విషయంలో తోటి పిల్లలు ఆట పట్టించినా వాటిని మనసులో పెట్టుకునేవారు. చివరకు సినిమాలకు దూరం, అసలు సినిమాలు ఎందుకు చూడాలని ప్రశ్నించేవారు. పంతొమ్మిది 1960 ప్రాంతంలో రుహుల్లా ఖమేనీ ప్రభావం ఎక్కువగా ఖమేనీపై ఉండేది. నాడు ఇరాన్ పాలకులు చేపట్టిన వైట్ రెవల్యూషన్కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇస్లాంను, రాజకీయాలను వేరుగా చూడలేమని గట్టిగా చెప్పేవారు. వీటిని పర్యవేక్షించేలా ఒక్కరే అధిపతి ఉండాలని ఖమేనీ చెప్పిన ప్రసంగాలకు రుహుల్లా ఖమేనీ ఆకర్షించాయి. ఆ విధంగా ఇద్దరూ కలిసి ఇరాన్లో విప్లవానికి నాంది పలికారు. ఖమేనీ నిర్ణయిస్తే ప్రజల్లో వాటిపై చైతన్యం తీసుకొచ్చే పని ఖమేనీ చేపట్టారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న పహ్లావీ రాచరికానికి ముగింపు పలకాలని బహిరంగ ప్రకటన చేశారు. ఒకానొక దశలో ఖమేనీని పోలీసులు అరెస్టు చేస్తే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఖమేనీ. చివరకు ఖమేనీనే దేశం నుంచి బహిష్కరిస్తే మిగతా పనిని దేశంలో ఉండి చక్కబెట్టారు ఖమేనీ. పంతొమ్మిది 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఖమేనీ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఖమేనీకి విప్లవ పరిషత్తులో చోటు కల్పించారు. తర్వాతి కాలంలో వివిధ ఉన్నత పదవులు చేపట్టారు ఖమేనీ. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC ఏర్పాటులో కీలక భూమిక ఖమేనీదే. ఇరాన్లో ఖమేనీకి పెరుగుతున్న ప్రజాదరణపై కొందరికి ఈర్ష్య కలిగింది. టేప్ రికార్డర్ ద్వారా బాంబు పేల్చారు. ఆ ఘటనలో ఖమేనీ కుడి చెవి వోకల్ కార్డ్ దెబ్బతింది. చికిత్స తర్వాత కొంత కోలుకున్నారు. 1981లోనూ ఒకసారి సూట్ కేసు బాంబు పేల్చారు.
అదే ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఖమేనీకి మద్దతుగా 95% ఓట్లు వచ్చాయి. ఆ విధంగా ఇరాన్కు 3వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆపై రాజ్యాంగాన్ని మార్చి ఇరాన్కు సుప్రీం లీడర్ అయ్యారు. ఇక ఇరాన్లో బలమైన నేతగా ఖమేనీ ఎదిగిన ఇజ్రాయిల్ అమెరికాలకు వ్యతిరేకంగా గళమెత్తడం ఆ రెండు దేశాలకు నచ్చలేదు. దీంతో ఖమేనీ లక్ష్యంగా వార్నింగ్ ఇచ్చిన ఆ రెండు దేశాలు పలు ప్రయత్నాలు, దాడుల తర్వాత ఎట్టకేలకు ఖమేనీని ఖతం చేశాయి. గత ఏడాది ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో జరిగిన ప్రజా ఉద్యమానికి అమెరికా ఓపెన్గానే మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఖమేనీ కదలికలను పసిగట్టి పక్కాగా క్షిపణి దాడులు చేసి హతమార్చింది ఇజ్రాయిల్.